ఈ రోజున మన రాష్ట్ర బడ్జెట్ లో చూస్తే విద్య మీద కానీ వైద్యం మీద కానీ బడ్జెట్లు అసలు ఉండవు. ఎక్కువ శాతం బడ్జెట్ జనసేన ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద పెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నారాయణలకు వెళ్ళక్కర్లేదు, చైతన్యంలోకి వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళక్కర్లేదు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఉచితంగా మీరు చదువుకోవాలి. లేదు మాకు నాలాగా కొంచెం ముద్దనుకోండి, లెక్కలు సరిగ్గా రావు, సైన్స్ సరిగ్గా రాదు, ప్రత్యేక ట్యూషన్లు పెట్టిద్దాం. నేను అలాగే నేర్చుకున్నాను. మీరు డబ్బులు చదువుకి రూపాయి ఇవ్వకూడదు. ఇంట్లో నుంచి మీరు తెచ్చుకోవాల్సిన చిన్న ఒక అన్నం ముద్ద తెచ్చుకోండి అంతే. అన్నం కూడా నేను పెట్టిద్దాం, మనం భోజన సదుపాయం పెట్టిద్దాం స్కూల్స్లో. మీరు చేయాల్సిందల్లా ఇంట్లో నుంచి బుద్ధిగా స్కూల్కి వచ్చి వెళ్ళడమే. పిల్లల్ని స్కూల్కి పంపించిన తల్లిదండ్రులు అంతకుమించి తప్ప. ఇది చేయడానికి కొంచెం సమయం పడుద్ది, కొంత కాలం పడుద్ది. నాకు ఆ సమయం ఇవ్వండి. నేను ఎందుకంటే సంవత్సరం ఒక ఎలక్షన్ కోసం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ 2014 అయిపోతే 2019 ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 సీఎం అవుతారని ఆలోచిస్తారు. జనసేన ఆలోచిస్తుంది, మేము ఈ పని చేయకపోతే మా బిడ్డలు ఏమవుతారు, మా తమ్ముళ్ళు ఏమవుతారు, మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఈ పని చేయకపోతే అది ఆలోచిస్తున్నాం. 25 సంవత్సరాల తర్వాత మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ పని ఇప్పుడు చేయకపోతే 25 సంవత్సరాల తర్వాత మా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, మా ఆడపడుచులు ఏమవుతారు? ఇట్లా మేము ఆలోచిస్తున్నాం. అంతేగాని మా జనసేన పార్టీ గెలుస్తుందా, మా జనసేన పార్టీకి మంత్రి పదవి వస్తే ఇది ఎప్పుడు నేను ఆలోచించను. మా వాళ్ళు ఏమవుతారు, మా ప్రజలు ఏమవుతారు, నా అన్నదమ్ములు ఏమవుతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమవుతారు, ఇవి నేను ఆలోచిస్తా ఉన్నాను.